గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడి. నేను మీ సంగీత. మీరు అమెజాన్లో ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు మీకు కనుక ఆ పార్సల్ మీద పింక్ కలర్లో ఏదైనా డాట్ కనిపించింది అనుకోండి, అంటే మనము బిల్లు దగ్గర వచ్చినప్పుడు ఒక చిన్న మార్క్ స్టాంప్ వేసిన దగ్గర మనకు ఒక పింక్ కలర్ డాట్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. అదైనా లేదు అనుకుంటే ఇంకేదైనా పింక్ కలర్ దాని మీద బాక్స్ మీద ఎక్కడ పింక్ కలర్ కనిపించినా సరే ఆ బాక్స్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో రిసీవ్ చేసుకోకూడదు. దాన్ని రిజెక్ట్ చేయండి, క్యాన్సిల్ చేసేసేయండి ఆర్డర్ని. ఎందుకు అనంటే రీసెంట్గా నా ఫ్రెండ్కే తను అమెజాన్లో ఒక ఆర్డర్ పెట్టిన తర్వాత ఒక బాక్స్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆవిడ ఆ బాక్స్ను ఓపెన్ చేసేసి తను ఏం పెట్టింది, ఒక మొబైల్ పెట్టడం జరిగింది. మొబైల్ పెట్టిన తర్వాత తినకు వచ్చింది ఏంటంటే మొబైల్ రాలేదు, ఏదో ఒక చిన్న స్టిక్ లాంటిది వచ్చేసి మొబైల్ పెట్టే ఒక స్టాండ్ లాంటిది ఉంటుంది కదా చిన్నది, అలాంటిది వచ్చింది అన్నట్టు. అదేంటి నేను ఇది పెట్టలే కదా, మొబైలే పెట్టాను కదా అని చెప్పేసి అమెజాన్లో మొత్తం చెక్ చేసి చూసింది అన్నట్టు. చూసిన తర్వాత ఇదేంటి ఇలా ఉందని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ రైస్ చేస్తే మేము ఆల్రెడీ మొబైలే మీకు పంపించడం జరిగింది, ఇదిగోండి అని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళి అంతా వారు ఏదైతే ప్యాకింగ్ చేసేటప్పుడు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వారు మెయిల్ త్రూ మేమకు రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే, ఎప్పుడైతే ఆ వేర్ హౌస్లో ఉంటుందో మనం ఆర్డర్ చేసిన తర్వాత ప్యాకింగ్ సెక్షన్ కానివ్వండి అంతా అయిపోయేటప్పుడు ఆ స్టిక్కర్ ఏదైతే బాక్స్ మీద వేస్తారో ఆ బాక్స్ మీద వేసినప్పుడు దాన్ని హీట్ చేస్తారు. హీట్ చేసిన తర్వాత బాక్స్ మీద అది స్టిక్ అవుతుంది. స్టిక్ అయిన తర్వాత అది ఇంకా వాళ్ళు జెన్యున్గా అక్కడ నుంచి జెన్యున్గా వస్తుంది కాబట్టి ఉంటుంది. అదే మధ్యలో ఇంకా వేరే వాళ్ళ హ్యాండ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో ఆ స్టిక్కర్ని తీసే ప్రయత్నం తీసేసి మళ్ళీ దాంట్లో బాక్స్ని అంతా ఓపెన్ చేసి దాంట్లో ఆ వస్తువు ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి ఒక పిచ్చి వస్తువు అనేది పెట్టేసి మళ్ళీ ప్యాక్ చేసి మళ్ళీ దాన్ని వేట్ చేస్తారన్నట్టు. వేట్ చేసేసరికి ఆ కలర్ చేంజ్ అయిపోతుంది, అది పింక్ కలర్లోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో కొన్ని కెమికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి వారు ఎప్పుడైతే అక్కడ స్టిక్ చేస్తారో అప్పుడు చాలా బాగుంటుంది. అంటే దాని మీద ఎలాంటి కలర్ ఉండదు, బ్లాక్ తర్వాత వైట్ అదే అంతే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన ఇంకొక పర్సన్ దాన్ని తీసేసి బాక్స్ను ఓపెన్ చేసి మళ్ళీ అదే స్టిక్కర్ని మళ్ళీ పెట్టేసి వేడి చేస్తారో అప్పుడు అది ఆ కెమికల్ వల్ల ఏమవుతుందంటే పింక్ కలర్లోకి మారడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి అమెజాన్లో ఇలాంటి మోసాలు ఈ మధ్య కాలంలో తరచూ మనం చూస్తూనే ఉన్నాం. వస్తువులు చేంజ్ అవ్వడం కానివ్వండి, లేదంటే వస్తువులు రాకపోవడం కానివ్వండి, లేదంటే మీకు ఒక ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి చెప్పడము, ఓటీపీ తీసుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ ఎక్కువగా చోటు చేసుకుంటున్న సందర్భంలో రీసెంట్గా నా ఫ్రెండ్ దానికి ఎంత చేసినా కూడా ఇప్పుడు ఎక్కడ మారింది ఏంటిది అనేది తెలియదు. ఎందుకంటే వారు చాలా ప్రూఫ్తో పాటు మొత్తం పెట్టడం జరిగింది. వాళ్ళు ఒకవేళ కేసు వాళ్ళ మీద ఫైల్ చేసినప్పటికీ కూడా ఇది ఏమీ చేయలేరు, ఏది కంపెనీ మీద, అమెజాన్ కంపెనీ మీద. అందుకోసం అని చెప్పేసి ఇలాంటివి వాళ్ళకు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయన్న నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారు అంటే, ఎక్కడైతే పింక్ కలర్లో ఉంటుందో ఆ బాక్స్ని మీరు ఎట్టి పరిస్థితిలో రిసీవ్ చేసుకోకూడదు అని చెప్పేసి చాలా స్పష్టంగా అమెజానే చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మనం కూడా అలర్ట్గా ఉండాలి. ఒకవేళ ఆ వ్యక్తి వచ్చిన తర్వాత కొంతమంది ఎక్కడో ఉంటారు, వారి పార్సల్ వచ్చేస్తుంది, వచ్చిన తర్వాత అక్కడ పెట్టేసేయండి భయ్యా, తర్వాత మేము వచ్చి తీసుకుంటాము అని చెప్పేసి అంటారు. అందులో ఏ వస్తువు ఉందో మనకు తెలియదు, ఎందుకంటే మనం ఆర్డర్ చేసాము అది వచ్చింది కదా అని చెప్పేసి అన్న నేపథ్యంలోనే ఉంటారు. కానీ అందులో ఏ వస్తువు వచ్చింది ఏంటి అనేది మాత్రం చూసుకునే ప్రసక్తి ఉండదు. అయితే ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్న సందర్భంలో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి లీగల్గా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వస్తువు చేంజ్ అయినప్పుడు మీకు ఎవరైతే కొరియర్ బాయ్ వస్తారో అతను ఎవరు, ఏ నెంబర్ నుంచి కాల్ చేస్తారో ఆ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పెట్టుకోవాలి. దాంతోపాటు మీరు ఎప్పుడైతే ప్యాకింగ్ ఓపెన్ చేస్తారో ఆ ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు కూడా వీడియో తీసుకోవాలి. వీడియో తీసుకున్న తర్వాత ఆ బాక్స్ మీద ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇమేజెస్ అన్ని క్యాప్చర్ చేసి అప్పుడు మీరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఇలా నేను మోసపోయానండి, ఆల్రెడీ వారికి మెయిల్ పంపించినప్పుడు వారు మేము ఆల్రెడీ మీకు ఏ వస్తువు అయితే మీరు ఆర్డర్ చేశారో అదే వస్తువు మేము వేర్ హౌస్లో ప్యాక్ చేసి ప్యాకింగ్ నుంచి మేము ఇక్కడికి పంపించడం, షిప్ కూడా చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పడం ఉంటుంది. ఇదంతా జరుగుతున్న సమయంలో ఎప్పుడైతే ఇలాంటివి చోటు చేసుకుంటాయో ఆ సందర్భంలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఎలాంటి మోసాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఇలా అని చెప్పేసి అప్పుడు మొత్తం అలర్ట్ అవుతారు. ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ మీద గతంలో ఎక్కడెక్కడ పనిచేసింది, ఎక్కడెక్కడ ఏ చోట్లకు వెళ్ళింది అనేది చూస్తారు. చూసిన తర్వాత ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్కు సంబంధించినవి కూడా చాలా వరకు తక్కువైపోయినాయి. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నారు. 24 అవర్స్లో కనుక మీరు కంప్లైంట్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా మీ వస్తువే కానివ్వండి, లేదు అనుకుంటే మీకు మీ అకౌంట్ నుంచి వెళ్ళి థెఫ్ట్ అయిన మనీయే కానివ్వండి మనకు రిఫండ్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి పోలీసులు అప్రమత్తంగా
అప్రమత్తంగా ఉండడంతో పాటు మీరు ఎక్కడైనా నష్టపోతున్నారు అని చెప్పేసి తెలియగానే ఇమీడియట్గా వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేదు మేము అంత దూరం వెళ్ళి ఎలా ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు సైట్ ఉంటుంది, సైబర్ క్రైమ్కి సంబంధించిన ఆన్లైన్లో సైట్ ఉంటుంది. అది దాంట్లోకి వెళ్ళేసి మీరు ఆ సైట్లో ఆ కంప్లైంట్ అంతా కూడా మీరు ఫిలప్ చేసేసి నేను ఇలా మోసపోయాను అని చెప్పేసి అంటే వారు అప్రోచ్ అయ్యి అసలు ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఆన్లైన్లో ఆర్డర్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మోసాలు కూడా ఎక్కువగా చేసడానికి ఆస్కారం ఉంటుంది. దాని నేపథ్యంలోనే ఈ ఎప్పుడైతే మధ్యలో ఎవరైతే ఉంటారో వారు షిప్పింగ్ చేసేటప్పుడు ఉంటారో అది వేరే వేరే రకరకాల చేతుల్లోకి మారడం కానివ్వండి, ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి వస్తుంది, ఆ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వస్తుంది, ఆ ప్లేస్లలోనే ఎక్కడో ఒక చోట ఆ వస్తువు అనేది తీసేసి దాన్ని వాళ్ళు మళ్ళీ సేల్ చేసుకుంటారు. ఇక్కడ ఏదైతే అన్వాంటెడ్ వస్తువు కానివ్వండి, లేదు అంటే మనం ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా ఆ తర్వాత ఎక్స్పైరీ అయిపోయిందో లేకపోతే ఇంకేదో పిచ్చి వస్తువో లేకపోతే కొన్ని సందర్భాలలో రాళ్ళు పెట్టడం కానివ్వండి, ఇలాంటివి చేసి పంపించడం అనేది జరుగుతూ వస్తుంది. కాబట్టి ఇంత మోసాలు జరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆన్లైన్లో కనుక మీరు ఆర్డర్ చేసినప్పుడు మీరు ఎంత జాగ్రత్తలు అయితే తీసుకుంటారో అదే విధంగా ఎప్పుడైతే ఆర్డర్ వస్తుందో అది రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ పింక్ కలర్ డాట్ మాత్రం ఎప్పుడు కనిపించినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఆ బాక్స్ని రిజెక్ట్ చేయండి, అసలు రిసీవ్ చేసుకోవద్దు. మేము క్యాన్సిల్ చేస్తున్నాం భయ్యా తీసుకెళ్ళిపోండి అని చెప్పేసానండి. ఆ డబ్బులు మళ్ళీ మనకు రిఫండ్ అవుతాయి. అంతేకాని మనకు ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం మోసపోవడానికి ఆస్కారం ఇవ్వద్దు అనేది నేను ఈ వీడియోలో మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి